పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి పాట పాడుకుని మరి వాక్యదానం చేసుకుందాం. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము మరి మనము చూసుకుందాము. 4వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు. ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమున మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలని ప్రభా నాయన ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన పరలోకమా తండ్రి, నేను ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. ప్రభా కూడి వచ్చి ప్రతి బిడ్డ పట్ల వందనాలు తండ్రి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డ పట్ల వందనాలు తండ్రి. ప్రభా నాయన ఆది నుంచి అంతవరకు నాయన మీరే తోడుండి సహాయం తెచ్చినాను తండ్రి. ప్రభా మరి వాక్యం వినుచుండగా మాకు వినుట విశ్వాసం కలుగునండి నాయన. మాకు వినగలిగే నాయన శక్తిని దయచేయండి. మరి నేను వాక్యం బోధిస్తుండగా నాతో మీరు మాట్లాడండి. మీ నామాన్ని గణపరిచి మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటూ నాయన మాతో మీరు మాట్లాడుతున్నందుకు మా అందరితో మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. మరి వాక్యదానం చేసుకుందామండి. మార్కు సువార్త 4:21 నుంచి 25 వచనాలు చూసుకుందాము. ఎ ల్యాంప్ ఆన్ ఏ స్టాండ్. మరి దీపము స్తంభం మీద ఉండుట. మార్కు 4:21 నుంచి 25. 21 వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులేవనికైనా నుండిన ఎడల వాడు వినుగాకనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఆమేన్. పరలోకమున్న తండ్రి, నాయనా తండ్రి, మరి ఈ మార్క్స్ వార్త 4:21 నుంచి 25 వచనాలు చదువుతుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరిచి మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వచనాలు చూసుకున్నట్లయితే అండి, మార్కు 4:21 వచనము, దీపస్తంభము స్తంభం మీద అంటే దీపం వెలిగించి ఒక స్తంభం మీద పెడతారు తప్ప కొంచెం కింద మంచం కింద పెట్టరు. అదేవిధంగా నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచుటకే కానీ ఏది మరుగుపరచబడలేదు. అంటే ఏది కూడా మనం దాచిపెట్టలేము. ఏ రహస్యమైనా కానీ క్రిందనైనను మంచం కిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. అంటే కొంచెం కిందైనా మంచం కింద పెట్టరు. అది దీపస్తంభం మీద పెడితే ఆ వెలుగు అందరికీ వెలుగునిస్తుంది. సో అందుకే దీపం ఎప్పుడు దీపస్తంభం మీద పెట్టాలి. అదేవిధంగా వినుటకు
వినుటకు చెవులేవనికైనా వినుటకు చెవులు ఎవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక. అంటే చెవులు ఎవరికైనా ఉంటే వినండి. ఈ మాట ఏంటంటే దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడితే అందరికీ వెలుగునిస్తుంది. కుంచె కింద మంచం కింద పెడితే అది వెలుగునివ్వదు. మీరు చెవులు గలవాళ్ళు వినండి అని యేసుప్రభు వాక్యం సెలవిస్తుంది. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. అంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే కొలవబడతారంట. అంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతను కొలవబడతారు. అదేవిధంగా మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. సో మీరు ఏ కొలతతో కొలుస్తారు అంటే ఇప్పుడు మీరు ఒక మనిషిని జడ్జి చేస్తున్నారు. ఆ అబ్బాయి 2 తప్పులు చేశాడు, మరి ఆయనను మీరు జడ్జి చేస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని జడ్జి చేస్తాడు. అంటే మీరు, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వైపు ఏలు చూపిస్తుంటే మన వైపు 4 వేలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మిమ్మల్ని కూడా కొలవబడతారు. అదేవిధంగా కలిగిన వానికి ఇవ్వబడను, లేని వానికి కలిగిన వాని యొద్ద నుండి తీసివేయబడను. అంటే కలిగిన వానికి ఇస్తారంటే ఇంకా అలా 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 ఉంటే, అదేవిధంగా లేనివానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడి, అంటే లేనివానికి కలిగినది అంటే వారి దగ్గర ఉన్నది అన్నీ కూడా తీసివేయబడని వారితో చెప్పాను అని వాక్యం సెలవిస్తుంది. సో మనము దీపం ఎప్పుడైనా వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి. పెడితే ఇప్పుడు మీరు చూసుకునే ఇంట్లో ఎప్పుడైనా కరెంట్ పోతే చాలామంది క్యాండిల్స్ వెలిగించి ఒక చైర్ మీద, టేబుల్ మీద, లేదంటే ఒక గోడ మీద పెడతారు. ఎందుకంటే అది వెలుగు అందరికి ఇస్తుంది కాబట్టి. అది మీరు ఒక మూలకి ఎక్కడ పెడితే ఆ వెలుగు అక్కడికే వెళ్తుంది. సో అదేవిధంగా మీరు వినండి, చెవులున్న వాళ్ళు వినండి. ఏంటంటే ఏదైనా కానీ తేటపరచబడుతుంది, ఏదైనా చెప్పబడుతుంది, బయలుపరచబడుతుంది, కానీ ఏది కూడా దాగి ఉండదు. అదేవిధంగా మీరు ఏం వినొచ్చున్నారో జాగ్రత్త వినుడి. ఎందుకంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. మీ దగ్గర నుంచి అదేవిధంగా కలిగిన వానికి ఇవ్వబడును, లేనివానికి కలిగినది ఇంకా ఉన్నది అంతా కూడా తీసివేయబడతారంట. అందుకు మనం జాగ్రత్తగా మసులుకోవాలి. సో ఈ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనము నలుగురికి వెలుగై ఉండాలి. దేవుడు మనల్ని సృష్టించింది మనము నలుగురికి వెలుగై ఉండాలి. అంటే వెలుగంటే మన ద్వారా మనం వెలుగునియాలి. ఇప్పుడు మనము ఎవరికైనా ఇప్పుడు ఏదైనా హెల్ప్ కావాలంటే మనం చేస్తాం. సో అట్లా మనము ఒక కైండ్ ఆఫ్ వెలుగు ఉండాలి. దాంట్లో మనం యేసుప్రభుని మహిమపరుస్తాం. సో మనం చేసే ప్రతి పనులు యేసుప్రభు మనం మహిమపరుస్తాం కాబట్టి మనము ఈ లోకానికి వెలుగు ఉన్నామని చెప్పి దేవుడు వాక్యం సెలవిచ్చింది. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించున్నాం. పరలోకం తల్లి గమనం లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలని ప్రభా. మార్కు సువార్త 4:21-25 వచనాలు చదివాం తండ్రి. ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం చేసి మీకే వందన తండ్రి. నాయన తండ్రి ఈ వచనాల నుంచి నాయన క్లియర్గా మీరు చెప్పారు తండ్రి ప్రభా. దీపం వెలిగించి దీపం స్తంభం మీద కొంచెం మీద పెట్టరు నాయన తండ్రి ప్రభా. అది మీరు స్తంభం మీద పెడతారు, కొంచెం కింద మంచం కింద పెట్టరు, ఇది వెలుగునిస్తుంది. అదేవిధంగా మా జీవితాలు కూడా నాయన యేసుక్రీస్తు మేము వెంబడిస్తున్నాం కాబట్టి నాయన ప్రభా మా జీవితాలు నాయన నలుగురికి వెలుగుగా ఉంచుతానని మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ఈ లాస్ట్ వీక్ అంతటా తోడుండి సహాయం చేసి మీకు వందనాలు తండ్రి. కొత్త ఆదివారం నాయన పునరుద్ధాన దినం రోజు నాయన ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం తెచ్చేసి మీకు వందనాలు తండ్రి. మీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరచండి, మంచాలను దయచేయండి, స్థిరపరచండి, బలపరచండి అని తండ్రి ప్రభా. ఈ కొత్త ఆదివారం కొత్త వారంలోకి మేము ముందుకెళ్తుండగా నాయన మా పనులన్నింటిలో తోడున్నది మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి ప్రతి బిడ్డ ఏ పనిలో మరి ముందుకెళ్తున్నాడో ఆ ప్రతి పనిని యేసు నామములో సఫలం పరుస్తుంది మీకు వందనాలు తండ్రి. మీ తోడు నీడ ప్రతి ఒక్క బిడ్డకు ఉంచుతున్నది మీకే వందనాలు తెలుపుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.